తుఫానుకి సంబంధించి మనం ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో జీరో. ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారన్న పరిస్థితి మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్. ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. అదేవిధంగా మీకు గమనించుకుంటే ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కూడా లేకుండా. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నామంటే చాలా మంది చాలా రకరకాలుగా మోంతా తుఫాను గురించి సోషల్ మీడియాలో ఎటకారంగా మాట్లాడారు, అక్కడ ఎటకారంగా మాట్లాడారు. కానీ మేము చిత్తశుద్ధి కలిగిన ఎన్డీఏ కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్ కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడికి సరఫరా చేసుకున్నాం. అందువల్లనే ఇంచుమించుగా 37 పైన ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రీస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంటు కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఎన్నో కరెంటు పోల్స్ పడిపోయినా ఇమీడియట్ గా విత్ ఇన్ 48 hours లో మొత్తం అంతా రీస్టోర్ చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత కూడా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఎస్డీఆర్